అందருடைய முன்னிலையிலும் మరి వివాహం ద్వారా జతపరచబడడానికి திருமணத்தில் இணைக்கப்படும்படியாக శ్యాంపాల్ మరియు సంధ్యాలు சாம்பால் மற்றும் சந்தியா మనల్ని ఆహ్వానించి நம் அனைவரையும் அழைத்து ఈ కార్యక్రమాన్ని జరిపించమని పిలుచున్నారు. இந்த திருமண క్రైస్తవ వివాహ పద్ధతి ప్రకారముగా திருமணத்தின் శ్యాంపాల్ అనే యువకునికి నెల్లూరు జిల్లా తుమ్మగుట్ట గ్రామ వాస్తవ్యులు శ్రీ ఎం దేవదానం మరియు శ్రీమతి మార్తమ్మ గారుల చిన్న కుమార్తె అయిన సంధ్య అనే ఈ యువతినిచ్చి ఈ 2025వ సంవత్సరం ఆగస్టు నెల 7వ తారీఖు గురువారం అనగా ఈ దినమున ఈ సమయమందు చిత్తూరు నందలి ఈస్టర్ కొండ చర్చి నందు వివాహ కార్యక్రమం జరిపించడానికి పెద్దలచే నిశ్చయించబడినది. కావున వీరుభయులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకము ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే తగిన న్యాయమైన రుజువులతో తెలియపరచవలనని ఇందుమూలముగా కోరుచున్నాం. திருமணத்திலே இணைய போகிறார்கள். இவர்கள் இணைக்கப்படக்கூடாது என நியாயமான காரணம் யாருக்காயும் தெரியுமாயில் அதை இப்பொழுது சொல்ல வேண்டும், இல்லாவிட்டால் வேறு எப்பொழுதும் அதை குறித்து பேசக்கூடாது. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. உங்களுக்கு எல்லாருக்கும் புரிந்ததுன்னு நினைக்கிறோம். మౌనమే అర్థాంగీకారం ఉన్నట్లుగా మౌనమే సమ్మతத்துக்கு அறிகுறியாக మీరు మౌనంగా ఉన్నారంటే మీకు ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదని మేము అర్థం చేసుకుంటున్నాం. நீங்கள் மௌனமாக இருக்கிறனால உங்களுக்கு யாருக்கு எந்த ஒரு இடைஞ்சல் இல்லை என்று நாங்கள் புரிந்து கொள்கிறோம். మేము అర్థం చేసుకోవడం కాదు, మీ సమ్మతి కూడా మాకు కావాలి. உங்களுடைய சம்மதம் அவங்களுக்கு தேவை. కాబట్టి వివాహం జరిపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. இந்த திருமணத்தை நடத்த எங்களுக்கு எந்த ஒரு தடங்களும் இல்லை. మీరు నిరభ్యంతరంగా జరిపించండి, நீங்கள் எந்த தடங்களும் இல்லாமல் நடத்தி செல்லுங்கள் అన్నటువంటి వారు మీ సమ్మతిని తెలియజేస్తూ என்று சொல்லுகிறவர்கள் உங்கள் சம்மதத்தை தெரியப்படுத்தி మీ చేతులు ఎత్తాలని మీ కుడి చేయి ఎత్తి చూపిస్తే வலது கரத்தை எடுத்து உயர்த்தி காட்டும்படி அன்போடு అందరికీ సమ్మతమేనని నమ్ముతానండి. உங்கள் అனைవருக்கு సమ్మతం என்று நாங்கள் ఒకవేళ விரும்புகிறோம். ఎవరైనా చెయ్యి ఎత్తకుండా ఉంటే మీ దగ్గర మైకి మిగుந்த సంతోషం. మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి సేవకులు పెద్దలందరికీ కూడా మీకు అందరికీ కూడా సమ్మతమేనండి. పోయే వధూవరులను కూడా వారి సమ్మతిని అడగడం న్యాయబద్ధం అండి. మన மக்களுக்கு கூட அவர் சம்மதத்தை கேட்பது அது நியாயம். తెలుసు. నేను అడిగే ప్రశ్న మొదటిగా జాగ్రత్తగా విను, బాగా అర్థం చేసుకొని ఆ తర్వాత నీ యొక్క సమాధానాన్ని తెలియజే. శ్యాంపాల్ నెల్లూరు జిల్లా తుమ్మగుట్ట కాపురస్తులైనటువంటి ఎం దేవదానం మరియు మార్తమ్మ గారి యొక్క చిన్న కుమార్తె అయినటువంటి సంధ్య అనే ఈ యువతిని నీ పెళ్లి భార్యగా చేసుకొని ఈమెతోనే నీ జీవితకాలం అంతా కాపురం చేయించు, నీ జీవితంలోనూ ఆస్తిలోనూ భాగస్వామిగా చేసుకోవడానికి సమ్మతించున్నావా? సమ్మతించున్నాను. ఈ విషయంలో నిన్నెవరినూ బలవంతం చేయలేదని, భయపెట్టలేదని, మరియు ఆశ కూడా చూపించలేదని ధైర్యంగా మామూలుగా ధైర్యంగా చెప్పగలను. చాలా సంతోషం అండి. మరి పెళ్లి కుమారుడు తన సమ్మతిని తెలియపరిచినాడు. అలాగే మైక్ మన అమ్మాయి చేతి పడండి, సమ్మతిని కూడా కోరుతున్నా అండి. అమ్మ సంధ్య చిత్తూరు రామనగర్ కాలనీ కాపురస్తులైనటువంటి పాస్టర్ జి ఇజ్రాయిల్ మరియు శ్రీమతి ఇస్రాయిల్ రాణి గారుల పెద్ద కుమారుడైనటువంటి శ్యాంపాల్ అనే యువకుని నీ పెళ్లి భర్తగా చేసుకొని ఇతరుతోనే నీ జీవితకాలం అంతా కాపురం చేయించు, నీ ఆస్తిలోను నీ జీవితంలోనూ భాగస్వామిగా చేసుకోవడానికి సమ్మతిస్తున్నావా? గట్టిగా చెప్పాను, వినపడాలి. ఎందుకంటే సౌండ్ పెట్టండి, మైక్ కొంచెం కొంచెం గట్టి నాకు కదా అమ్మాయి గట్టిగా చెప్పమ్మా. నాకే వినపడుతుంది, నీకు వినపడుతుందా? శాంపాల్ వినపడింది మాస్టర్ గారు.
ఓకే అండి, నా కాబోయే భార్యని ఎంత ఇబ్బంది పెడతాను అన్నట్టుగా నువ్వు కూడా అడుగుతావు, నాకు సమాధానం చెప్పకపోతే నీకు మన ప్రాబ్లం రాకుండా ముందే గట్టిగా చెప్పని అడుగుతున్నది. మరొకసారి చెప్పమ్మా, ధైర్యంగా సమ్మతిస్తున్నావా? ఈ విషయంలో నిన్నెవరూ బలవంతం చేయలేదని, భయపెట్టలేదని, అలాగే ఆశ పెట్టలేదని ధైర్యంగా చెప్పగలవా? ఓకే, మరి వధువులిద్దరూ కూడా తమ సమ్మతిని తెలియపరుచున్నారు కనుక మరి వివాహాన్ని జరిపించడానికి మేము ముందుకు సాగుతున్నాం. అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు మీకు సమ్మతమే కదా? సంపూర్ణమైన సమ్మతం. మీరమ్మా? ఓకే అమ్మా, చాలా సంతోషం. మరి సమ్మతమైనటువంటి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మీ అమ్మాయి యొక్క కుడి చేతిని తీసుకొని అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టాలండి. ఇలాగా మరి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు మరి శ్యాంపాల్ యొక్క కుడి చేతిని పట్టుకోండి. మీరు కింద మీరు చేతులు తీసుకొని చేయి తీసుకొచ్చి అబ్బాయి చేతి అలాగే చేతులు పట్టుకొని కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక, క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. దుఃఖములోను ఆరోగ్యములోను అనారోగ్యములోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయములందు నిన్ను విడువక నిన్ను ఎడబాయక ఇతరులు ఎవరిని వల్లక నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురం చేయదునని దేవుని ఎదుట సంఘము ఎదుట కూడి వచ్చిన అందరి ఎదుట నీతో వాగ్దానము చేయించున్నాను. వాగ్దానము చేయించున్నాను. ఎవరితో వాగ్దానం చేసి?
సంధ్య వెరీ గుడ్. ఈరోజైనా ఇది వాగ్దానం చివరి వరకు యేసు ప్రభు రాకడ వరకు ఇంకా ఇంకా ఉంటే ఇంకా ఉంటాను. ఓకే అండి. మరణం వరకు, అలాగే ఇలాగే యేసు ప్రభు వస్తే యేసు ప్రభు రాకడ వరకు. ఓకేనా? సో ఇది మీరు మర్చిపోకూడదు. ఆల్రెడీ వీడియోలు తీస్తున్నారు కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు చెప్పినంత ఈజీ కాదు ఇది. జీవితకాలం అంతా నెరవేర్చాలంటే చాలా పోరాటంతో కూడిన విషయం. అయితే దేవుని కృప మీకు ఎంతో కావాలి కాబట్టి మీరు ఎప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించాలండి. ఓకే, అలాగే సంధ్య కూడా మీరు తన వాగ్దానాన్ని చేస్తుందండి. చెప్పేమాట చెప్పు. సంధ్య అని నేను, శ్యాంపాల్ అని నిన్ను నా పెళ్లి భర్తగా అంగీకరించి ఇది మొదలుకొని నా జీవితకాల పర్యంతము దైవ నిర్ణయము చొప్పున సంతోషములోను దుఃఖములోను ఆరోగ్యములోను అనారోగ్యంలోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయములందు నిన్ను విడువక నిన్ను ఎడబాయక ఇతరులు ఎవరిని వల్లక నిన్ను ప్రేమించి నీకు లోబడి మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురం చేయదునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, కూడి వచ్చిన అందరి ఎదుట నీతో వాగ్దానము చేయుచున్నాను. ఎవరితో వాగ్దానం చేస్తున్నాను? వెరీ గుడ్. నువ్వు కూడా ఈ వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు దాకా వాక్యంలో కూడా విన్నారు. భారీగా నువ్వు అన్ని విషయంలో నీ భర్తకి లోబడి ఉండాలి. భర్తగా శ్యాంపాల్ నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ కోసం ఒక ప్రాణం కూడా పెట్టాలి. ఓకే అండి. సో వధువారిలో ఒకరితో ఒకరు వాగ్దానం చేయడం ద్వారా క్రైస్తవ వివాహ పద్ధతి ప్రకారంగా వివాహ కార్యక్రమం జరిగినట్టే లెక్కండి. కానీ మన భారతదేశంలో వివాహానికి గుర్తుగా ఏదైనా ఒక బంగారు ఆభరణాన్ని ధరింపచేయడం అనేది ఒక ఆనవాయితీ. కాబట్టి మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు వివాహానికి గుర్తుగా మరి ఏం తీసుకొచ్చాడో నాకు తెలీదు. మరి మనం ఏం తీసుకొచ్చాము? మంగళసూత్రం. ఓకే అండి. ఒక
వివాహములకు నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ మంగళసూత్రాన్ని ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన
ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా నా జీవితమంతా ఏకమై ఉండెదను నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్ నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్ పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను నా ప్రియ సతీవే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తో
నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. కన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. சித்தம் உம் சித்தம் அது ஒரு போதும் மாறாது.
மாறாது மாற்றமே இல்லை, அது மாறுவதில்லை. சத்தம் சத்தம் சித்தத்தை நினைப்போட்ட மறப்பதே இல்லை, அது மறந்ததே இல்லை. சித்தம் சித்தம் அது ஒரு போதும் மாறாது மாற்றமே இல்லை, அது மாறுவதில்லை. சத்தம் சத்தம் சித்தத்தை நினைப்போட்ட மறப்பதே இல்லை, அது மறந்ததே இல்லை. நான் போகும் பாதைகள் முரண்பாடாயிருந்தாலும் இலக்கிற்கு தடையே இல்லை. திட்டத்தின் மையத்தில் நீர் என்னை வைத்ததால் சறுக்கில்லை முன்னே செல்ல. ஓ சித்தம் சித்தம் அது ஒரு போதும் மாறாது மாற்றமே இல்லை, அது மாறுவதில்லை. சத்தம் சத்தம் சித்தத்தை நினைப்பூட்ட மறப்பதே இல்லை, அது மறந்ததே இல்லை. யாக்கோபை போல எத்தனாக வாழ்ந்ததும், யோசேப்பை போல குழியில வீழ்ந்ததும். யாக்கோபை போல எத்தனாக வாழ்ந்ததும், யோசேப்பை போல குழியில வீழ்ந்ததும். வாழ்ந்தவர் வீழ்ந்தாலும் கையில் எடுப்பீர், வீழ்ந்தவர் வாழ்ந்ததாக மாற்றி அமைப்பீர். திட்டம் வைத்திரே என்னை இஸ்ரவேலாய் மாற்றிட, சித்தம் கொண்டிரே என்னை அரியணையில் ஏற்றிட. உமது திட்டங்கள் தோற்பதில்லை. சித்தம் சித்தம் அது ஒரு போதும் மாறாது மாற்றமே இல்லை, அது மாறுவதில்லை. சத்தம் சத்தம் சித்தத்தை நினைப்பூட்ட மறந்ததே இல்லை, அது மறப்பதே இல்லை. தருதனி தானே தாரத மோசேயைப் போல எகிப்திலே இருந்ததும், தானியேலை போல பாபிலோனில் வளர்ந்ததும். மோசேயைப் போல எகிப்திலே இருந்ததும், தானியேலைப் போல பாபிலோனில் வளர்ந்ததும். வளர்ந்ததின் காரணம் அறிந்து கொண்டேன், வளர்த்தவர் யாரென்றும் புரிந்து கொண்டேன். திட்டம் வைத்திரே என்னால் இஸ்ரவேலை மீட்டிட, சித்தம் கொண்டிரே என்னால் நாமம் உயர்ந்திட. உமது தரிசனங்கள் தோற்பதில்லை. சித்தம் சித்தம் அது ஒரு போதும் மாறாது மாற்றமே இல்லை, அது மாறுவதில்லை. சத்தம் சத்தம் சித்தத்தை நினைப்பூட்ட மறப்பதே இல்லை, அது மறந்ததே இல்லை. நான் போகும் பாதைகள் முரண்பாடாயிருந்தாலும் இலக்கிற்கு தடையே இல்லை,
ஆட்டத்தின் மையத்தில் நீர் என்னை வைத்ததால் சறுக்கில்லை முன்னே செல்ல. ஓ, 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 அது மாறுவதில்லை. ஓ, 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 தனே தானே நானா. ముగింపు ఉంది నమ్మకం అమ్మైపోదు నిశ్చయముగానే ముగింపు ఉంది నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును ఆశీర్వదించదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నిశ్చయముగానే ముగింపు ఉంది నమ్మకం అమ్మైపోదు నిశ్చయముగానే ముగింపు ఉంది నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో మూసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో మోసతి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. నీవు జీవిత కాలం అంతా నిశ్చయముగానే ముగింపు ఉంది నమ్మకం అమ్మైపోదు నిశ్చయముగానే ముగింపు ఉంది
మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప.